హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. స్టూడియోకి వచ్చేసాను. మొన్న నిజంగా కొంత కంటెంట్ అయితే మిస్ అయ్యాం. అలా రిపీట్ అవ్వకుండా మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. సో తెలుగులో ఉన్న 4 ప్రధాన పత్రికలు, వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు అన్నీ తీసుకొని తప్పేంటి ఒప్పేంటి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే ఈ వీడియో ప్రత్యేకత. వీలైతే 30 నిమిషాలు చివరి వరకు చూడండి. మీకు రోజులో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి మొత్తం చూడండి. మీకు కొంతమందికి అంటే ఇది చూసినప్పుడు టైం సేవ్ అవ్వాలి అంటే 1.5 స్పీడ్లో పెట్టుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, అందులో 1.25 పెట్టుకోండి. 1.5 కాదు కానీ 1.25 పెట్టుకుంటే 30 నిమిషాల వీడియో మీకు 22 నిమిషాల్లో ప్లే అవుద్ది, లేదా 23 నిమిషాల్లో ప్లే అవుద్ది. దానివల్ల నాకు నష్టం ఉండదు, మీకు టైం సేవ్ అవుతుంది. అంటే ఒకవేళ ల్యాగ్ అవుతుంది, లేట్ అవుతుంది అనుకుంటే మీకు టైం సేవ్ అవ్వడానికి చెప్తున్నా. కానీ చివరి వరకు చూడడం ఇంపార్టెంట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ పిలుపునిచ్చారు. నిన్న జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ సందర్భంగా నిన్న 1,00,00,000 మొక్కలు నాటారు వన మహోత్సవం పేరిట. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ కొంతమంది అధికారులు, మంత్రులు అందరూ పాల్గొన్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన అంశం ఏమిటంటే, ఆడబిడ్డలు సోదరులకు విత్తన రాఖీలు కట్టండి, సీడ్ రాఖీ కట్టాలంట. 2047 నాటికి 50% పచ్చదనం. ఆ 2047కి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చే ఏడాదికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం. వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు. మొక్కలు నాటిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వచ్చే సంవత్సరం జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్ను సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది భావితరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాబోయే రాఖీ పండుగ రోజున మహిళలు తమ అన్నదమ్ములకు విత్తన రాఖీలు కట్టి మొక్కల పెంపకానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సోదరుల జన్మ నక్షత్రాలకు చెందిన మొక్కల విత్తనాలతో తయారు చేసిన రాఖీలు కట్టడం ద్వారా వైవిధ్యమైన మొక్కల పెంపకానికి దోహదపడతాయని సూచించారు. అలాంటి భిన్నమైన విత్తనాలతో రాఖీలు తయారు చేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వారిద్దరూ కలిసి రావి, వేప మొక్కలు నాటారు. రావి, వేప అంటే ఈ రెండింటిని లక్ష్మీనారాయణ వృక్షాలు అంటారేమో కదా. అంటే రెండు పక్కన ఉంటాయి. లక్ష్మీనారాయణ వృక్షాలు అంటే ఈ రెండేనేమో, నాకు డౌటు, సబ్జెక్టు కరెక్షన్. అంటే ఆ రెండు పక్కన నాటారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెట్లే మనిషి ఆనవాళ్ళు, పర్యావరణం, పచ్చదనం పెంపొందించే దిశగా కార్యక్రమాలు వన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు. తర్వాత $1000 చెల్లిస్తే త్వరగా నాన్ ఇమిగ్రెంట్ వీసా. అంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పింది వేరే పత్రికల్లో కూడా చూసేద్దామా. ఇదిగోండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటండి, చెట్లు నరకడం దుర్మార్గం, గత 5 ఏళ్ళు అదే పనిచేసింది గత ప్రభుత్వం. ముఖ్యమంత్రి నాటి సీఎం హెలికాప్టర్లో వెళ్తున్న కింద చెట్లను నరికేసేవాళ్ళు. ఎవరికైనా తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పైన వెళ్తున్న కింద చెట్లు ఎందుకు నరికారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు అమ్మటి వెళ్తున్నప్పుడు పరదాలు ఎందుకు కట్టారు? ఏమైనా అపార్ట్మెంట్లు ఉన్నా సరే అపార్ట్మెంట్కి అడ్డంగా పరదాలు కట్టడంగానే అపార్ట్మెంట్ దగ్గర ఒక 100,000 మంది పోలీసులు కాపలాగానే ఉండేది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దారిలో అసలు బారికేడ్లు వేసేసి జనాలు రాకుండా అడ్డుకోవడం. అండ్ ఎక్కడైతే చెట్లు ఉంటే ఆ చెట్లు నరికాడు, నిర్దాక్షిణ్యంగా చెట్లు నరికాడు. ఎవరికైనా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అలా బయటకు వెళ్తే ఎందుకు ఇంత పకడ్బందీ బందోబస్తు ఉంటుంది? ఆయనకు ఒక భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం ఉంది, ఒక ఫోబియా ఉంది. అదేంటనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను. కొన్ని దేశాల్లో హత్యానేరంతో సమానం. వాటిని పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? రాష్ట్రంలో గ్రీన్ సర్క్యులర్ ఎకానమీ 2029 నాటికి 37% పచ్చదనం లక్ష్యం. సీడ్ రాఖీతో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహదపడాలి. పర్యావరణ దినోత్సవాన బాబు పిలుపు. చెట్లే మనిషికి ఆధారం ఆనవాళ్ళు పవన్. సో ఈ సీడ్ రాఖీ కాన్సెప్ట్ అయితే ఏంటో నాకు తెలియదు, కానీ నాకు సీడ్ బాల్స్ తెలుసు. సీడ్ బాల్స్ కాన్సెప్ట్ తెలుసు. అంటే చిన్న లడ్డూల్లాగా, గోళీల్లాగా మట్టి ఉంటుంది అన్నమాట. ఆ మట్టిలో కాస్త ఎరువు, మంచి మట్టి వేసి దాని మధ్యలో విత్తనాలు పెడతారు. అవి సీడ్ బాల్స్. అవి మనం ఒక 10-20 మన బండిలో, మన జేబులోనో ఒక ప్యాకెట్ పెట్టుకొని మనం వెళ్తా ఎక్కడ వీలైతే అక్కడ వేసేయచ్చు. వేస్తే
మనం 10 వేస్తే అందులో కనీసం 4 లేదా 5 అయినా సరే మొక్కలుగా వస్తాయన్నమాట. అంటే మనకి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ మొక్కలు పెరిగితే బాగుంటాయి అనుకునే ప్లేస్లో వేసేయచ్చు. జస్ట్ ఆ బాల్ వేస్తే చాలు, దానిలో విత్తనం ఉంటుంది కాబట్టి వర్షం పడిన వెంటనే అది వస్తుంది. సీడ్ బాల్ కాన్సెప్ట్ తమిళనాడులోను కేరళలోనూ ఉంది, నేను విన్నాను యూట్యూబ్లో గతంలో వీడియోస్ చూసినట్టు గుర్తు. అది బెటర్, దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఈ సీడ్ రాకీ కాన్సెప్ట్ ఏంటో మరి. ఇక మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందండి. ఇటీవల కేశవరావు చనిపోయారు, మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు. దాదాపుగా మరో 10 ఏళ్ళు అయినా సరే ఆయన లీడ్ చేయగలడు అనుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు తాజాగా సుధాకర్, ఈయన కూడా సీనియర్, 25 ఏళ్లకే సాయుధ బాట, 40 ఏళ్ళ నుంచి కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు. స్వస్థలం ఏలూరులోని ప్రగడవరం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి. రాయలసీమకు పారిశ్రామిక హంగు అని ఒక వార్త రాశారండి. ఏడాదిలో 1.59 లక్షల కోట్లకు పెట్టుబడులు విలువ, 46 భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు, 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, విద్యుత్ హబ్గా రూపాంతరం, రక్షణ పరిశ్రమలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. నాడు కియా, నేడు BEL. తెదేపా ప్రభుత్వం కియా పరిశ్రమ తీసుకొచ్చింది గతంలో ఉన్నప్పుడు. ఈసారి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి రక్షణ రంగ పరిశ్రమలను తీసుకొస్తోంది. మొత్తం మీద రాయలసీమలో ఈ 1 ఇయర్లోనే అంటే దాదాపుగా 1,59,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అండ్ 1,26,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ ఆన్ పేపర్ అండోయ్, నిజంగా సాధ్యమైందని నేను చెప్పట్లా. సో ఈనాడు ఆన్ పేపర్, ఇవన్నీ కూడా ప్రపోజల్ దశలో ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్టులు వచ్చాయి ఎంత అనేది మొత్తం రాసుకొచ్చారనమాట ఈనాడులో. అంటే ఇవన్నీ ప్రపోజల్ దశలో ఉన్నాయి. మేబీ ఒక సంవత్సరంన్నరలో కార్యరూపం దాల్చుతాయి. విశాఖ రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథుర్, తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు. జోన్లో కీలక పరిణామం. ఇక విభాగాల అధిపతులను నియమించాలి, జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాలి. సో విశాఖ రైల్వే జోన్గా వచ్చిన తర్వాత ప్రతి జోన్కి జీఎం ఉంటారు కదా, ఆ జీఎం నియామకం జరిగింది. ఇంకా అధికారికంగా పనులు చక్కచక్క పడతాయి అని ఆశించవచ్చు. తర్వాత పెద్దవాళ్ళం కదా, అర్థం చేసుకోరు, పెద్దవాళ్ళే అర్థం చేసుకోరు, చేదస్తాలు ఉంటాయి. అంటే ఇలా అన్నానని కాదు కానీ 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన తర్వాత అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో పెద్దవాళ్ళకి ఎక్కువగా తోడుండి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అపార్థాలు ఉండవు. సో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది పెద్ద అయ్యాక, ఏజ్ పెరిగాక అనేది ఈనాడులో రాశారు. వార్ధక్యంలో శారీరకంగా మానసికంగా వేధించే సమస్యల్లో ముఖ్యమైనది మొండితనం. దీనివల్ల వీరు బాధపడడమే కాకుండా కుటుంబ సభ్యులను సైతం ఇరకాటంలో పెట్టేస్తారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. స్టేడియం వద్ద తొక్కిసలాటపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కర్ణాటక సర్కారుకు తాకీతులు జారీ, విచారణకు సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. RCB, KSCA, DNA పై కేసులు, బాధ్యుల అరెస్టుకు ముఖ్యమంత్రి ఆదేశం. పోలీస్ కమిషనర్ సహా 3 వేటు. గట్టిగానే కదులుతున్నారు. ఎందుకంటే అక్కడ చనిపోయింది అందరూ కూడా కుర్రోళ్ళే, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు. సో ఆ ఘటన మీద అందులోకి పోలీసులు వద్దన్నా సరే వాళ్ళు ఈవెంట్ నిర్వహించారంట. పోలీసులు వద్దు అన్నారంట. ఇది భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, ఇప్పుడైతే ఆదివారం వరకు ఆగండి, కాస్త భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి, అప్పుడు చేద్దామన్నా సరే ఒప్పుకోలేదంట. విదేశీ ప్లేయర్లు వెళ్ళిపోతారు అని. ఇక జగన్ పడక నీడ మరోసారి రాష్ట్రం మీద పడనివ్వకూడదు. అమరావతి రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. MA షరీఫ్, ఆలపాటి సురేష్, రాయపాటి శైలజ సన్మాన సభలో వక్తలు. అమరావతి రైతులు, మహిళలపై వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను ఎప్పటికీ మర్చిపోకూడదని, వాటిని భావితరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్గా మహేందర్ దేవ్. గుండె కింద గుచ్చుకున్న చేపముళ్ళు అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్టు అపోలో వైద్యం వెల్లడి. అమ్మో, బృహద్దమనికి గుచ్చుకున్న చేపములను అరుదైన శస్త్రచికిత్స విధానమైన తేవార్ పద్ధతిలో తొలగించినట్టు కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 25వ తేదీన చేపకూరతో భోజనం చేస్తూ పొరపాటున ముళ్ళు మింగారంట. ఆ ఛాతి భాగంలో తీవ్రంగా నొప్పులు వస్తుండటంతో కాకినాడ అపోలోలో చూపించుకోగా
సిటీ స్కాన్ చేశారంట. లోపల సుమారు 4 సెంటీమీటర్ల పొడవున్న చేప ముళ్ళు అన్నవాహిక నుంచి చొచ్చుకుపోయి గుండె పక్కన పెద్ద రక్తనాళమైన బృహద్దమనికి గుచ్చుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. 3 గంటల్లో దాన్ని తొలగించారంటండి. అదే అంటారు కదా, అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పన్ను ఇరిగిద్దని ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా, అలాగే చేప కూర తిన్నా చేప ముళ్ళు లోపలికి వెళ్ళడం, అదేమో గుండె పక్కన గుచ్చుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రక్రియలో తీయడం మామూలు విషయం కాదు. ఇది అసలు నెయ్యే కాదు, అది అసలు నెయ్యే కాదు, పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసిన బోలేబాబా డైరీ. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి తితిదేక సరఫరా. నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పన్నినట్టు పక్కా ఆధారాలు. సాక్షిని, సహనిందితుల్ని పిటిషనర్లు బెదిరించారు. బెయిల్ పిటిషన్లు కొట్టేయండి. హైకోర్టులో సిబిఐ న్యాయవాది పిఎన్పి సురేష్ కుమార్ వాదనలు. సో ఇదండి, తిరుమలకు వాళ్ళు సరఫరా చేసింది అసలు నెయ్యి కాదంట, పామాయిల్తోనూ కొన్ని రసాయనాలతోనూ కలిపి చేసి పంపించారంట. మేబీ అందులో నిజంగా ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉందా లేదా అనేది ఇప్పటికీ సిట్ కూడా చెప్పట్లేదు. రసాయనాలు, పామాయిల్ అయితే ఉందంట. సాధారణంగా నాకు తెలిసి బయట నెయ్యిల్లో డాల్డా కలుపుతారు, డాల్డా మిక్స్ అవుద్ది. నెయ్యి ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ నెయ్యి అయితే 800 పైగా ఉంటుందండి కేజీ. 800, 900, 1000 అలా ఉండొచ్చు. అంతకన్నా తక్కువకి ఇస్తున్నారు అంటే దాన్ని అనుమానించాల్సిందే. మీరు గుంటూరులోనో, విజయవాడలోనో, లేదంటే ఇంకెక్కడో నెయ్యి 800కి వస్తుంది, 600కి వస్తుంది, 650కి వస్తుంది, 550కి వస్తుందని వెళ్ళి కొన్నారు అంటే ఖచ్చితంగా అది కల్తీయే ఉంటుంది. అందులో డాల్డా కానీ పామాయిల్ కానీ మిక్స్ అయ్యి ఉంటుంది. మిస్ గ్రాండ్ ఇండియా పోటీలకు చంద్రగిరి యువతి. ఢిల్లీలో జూలై 3 నుంచి 13 వరకు జరిగే మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలకు రాష్ట్రం తరపున తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సంజన వరద ఫైనలిస్ట్గా ఎంపికయ్యారంట. డిఎస్సి పరీక్షా కేంద్రాల్లోకి 9 గంటల వరకే అనుమతి. 90 నిమిషాల ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం. సో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. సో ఉదయం విడతలో 9 గంటలకు, మధ్యాహ్నం విడతలో 2 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తారంట. సో రోజుకు సుమారుగా 40,000 మంది ఎగ్జామ్స్ రాస్తారు. సో అభ్యర్థులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కష్టపడ్డారు ఇన్నాళ్ళు, జాగ్రత్తగా రాయండి, మీరు అనుకున్న సాధించండి. సీకే దిన్నే భూముల విషయంలో యథాతథ స్థితి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం. సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె గ్రామ పరిధిలో 63.72 ఎకరాల అటవీ అసైన్డ్ జలవనరుల శాఖకు చెందిన భూముల ఆక్రమణ విషయంలో వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తెలియదు. ఆ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథ స్థితి అంటే అలాగే ఉంచండి, స్వాధీనం చేసుకున్నారు కదా, స్వాధీనం చేసుకుని ఉంచండి, వాళ్ళకేమీ అప్పగించొద్దని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వైకాపా హయాంలో సహకార బ్యాంకుల్లో అంతులేని అవినీతి. ఓకే, ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు భరాస నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారంటండి. మహానాడుకు వెళ్తుంటే హతమార్చారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు. మహానాడుకు వెళ్తున్న సమయంలో తెదేపా కార్యకర్త అయిన తమ కుటుంబ సభ్యులను వైకాపాకు చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారని బాధితురాలు వాపోయారు. అసలు నిందితులకు శిక్ష పడకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. అంటే ఎవరు కాపాడుతారు? అధికారంలో ఉంది టీడీపీ కదా, వైసీపీ వాళ్ళు చంపేస్తే వైసీపీ వాళ్ళని కాపాడుతున్నారంటే ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వచ్చిన వినతులు అన్నీ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వినతులు అయితే వెళ్తున్నాయి, సమస్యలు అయితే వాళ్ళ దృష్టికి వెళ్తున్నాయి, కానీ అవి ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అది ఫాలో అప్ ఉండట్లా, అది వాస్తవాలు బయటకు తెలియనివ్వట్ల. నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఓకే, ఉద్యోగుల తరపున మాట్లాడారనే నాపై అక్రమ కేసులు. వైకాపా ప్రభుత్వ పాలనలో భయానక వాతావరణం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. పాపం ఆయన మీద అప్పట్లో నిఘా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు సూర్యనారాయణ గారిని వైసీపీ ఉన్నప్పుడు. హైదరాబాద్లో రాఫెల్ తయారీ దాసో ఏవియేషన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఒప్పందం. తర్వాత సరే పక్కన పెట్టేస్తే ఇవన్నీ నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దామండి. సాక్షికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక 2-3 ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయి. ఈలోగా సాక్షి చూద్దాం. సాక్షిలో
పడగ విప్పిన పచ్చ మాఫియా, డ్రగ్స్ డోర్ డెలివరీతో యథేచ్ఛగా దందా, నగరాలు పట్టణాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ముఠాలు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. వైఎస్ఆర్ ఇప్పుడు ఉన్న పలంగా సాక్షిలో ఈ వార్త ఎందుకు రాశారో తెలుసా? తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారి దగ్గర గతంలో, అంటే ఇప్పుడు కాదు, గతంలో గన్మెన్గా పనిచేసిన రాజశేఖర్ అనే ఒక వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తూ హైదరాబాద్లో పట్టుబడ్డాడు. సో దాంతో వైసీపీ వాళ్ళకి డ్రగ్స్తో మూలాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ ద్వారా ఈ సరఫరా చేయిస్తున్నారనే అనుమానాలు వచ్చాయి. అక్కడ హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న వ్యక్తికి వైసీపీ వాళ్ళకి లింకులు ఉండటంతో వైసీపీకి డ్రగ్స్ బురద అంటుకుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఇదిగో ఈ డైవర్ట్ రాశారనమాట. యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలకు అడ్డగా ఆంధ్రప్రదేశ్, వివిధ ప్రాంతాల డీలర్లకు ఏపీనే ప్రధాన మార్కెట్, విద్యాసంస్థలే టార్గెట్, సమీపంలో యథేచ్ఛగా విక్రయాలు, విజయవాడలో పట్టుకున్నది గోరెంతేనంటున్న పోలీసు వర్గాలు, రాష్ట్రంలో ఎటు చూసినా ఏరులై పారుతున్న మద్యం, బెల్ట్ షాపులతో ఇంటింటికి మద్యం డెలివరీ. మద్యం లైన్స్ ఎందుకు వచ్చారా సొంట? ఇప్పుడు అవి కదా మాదక ద్రవ్యాల గురించి రాస్తున్నారు కదా, దానిలో డెప్త్గా ఇన్వెస్టిగేట్ రాయాలి కదా. మళ్ళీ మద్యం గురించి ఎందుకు? పైనుంచి కింద వరకు భారీగా చేతులు మారుతున్న లంచాలు, ప్యాకెట్ క్లబ్బుల దందాతో భారీ దోపిడీ, మొత్తం పులిహేర చేశారు. ఇంకా ఇప్పుడు ఓకే, మాదక ద్రవ్యాల గురించి ఏదైనా ఇన్వెస్టిగేట్ చేశారేమో, ఎక్కడైనా పలానా చోట పలానా వ్యక్తుల మీదుగా ఉందామో, సరే వార్త మొత్తం చదువుదాం అనుకున్నా. మధ్యలో ఇంకా ప్యాకెట్ క్లబ్బులు, మద్యం ఉంది, ఎవరు కాదన్నారు? ప్యాకెట్ క్లబ్బులు ఉన్నాయి. కూటమి పార్టీల ఎమ్మెల్యేలదే ఇదంతా బలయ్యేది ప్రజలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తప్పుడు అక్రమ కేసులతో వేధింపులు, మరోవైపు అత్యాచారాలతో అట్టడుగుతున్న రాష్ట్రం. అనంతపురం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం, చంద్రబాబు ఏడాది పాలనలో 187 అత్యాచారాలు. మొత్తం అంటే మాదక ద్రవ్యాలు అనేది దగ్గర మొదలుపెట్టి మద్యము, పేకాట, అత్యాచారాలు అన్నీ కలిపి రాస్తారనమాట. సొంత పత్రిక ఉంటే ఎంత బెనిఫిట్టో, రోజు రాసిందే రాసి అన్నీ కలిపి రాసేయచ్చు. హెడ్డింగ్ ఏది పెట్టినా కింద మాత్రం వాళ్ళు అనుకున్నది రాసేయచ్చు. ఇక దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు అని ఒక వార్త ఇచ్చారండి. పరిటాల ఇలాకాలో దారుణం, వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టికం, 14 మంది నిందితులు టీడీపీ అల్లరి మోకలే. రామగిరి మండలం 7 గుర్రాలపల్లిలో ఘటన, బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి విషయం. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో కేసు పక్కదోవ, ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులు, బాధిత బాలిక ఆమె తల్లి గురువారం అదృశ్యం, అందుకు పోలీసులు స్థానిక టీడీపీ నేతలే కారణం అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. సాక్షిలో వార్త వచ్చిందంటే అనుమానించాలి. మేబీ అది నిజమైన, అందులో నిజంగా టీడీపీ వాళ్ళు ఉన్న సాక్షిలో రాశారు కాబట్టి అనుమానించాలి. ఏమో వైసీపీ వాళ్ళనే టీడీపీ అని రాశారేమో, వీళ్ళ రాతలు అలాగే ఉంటాయి కదా. కానిస్టేబుల్పై అధికార జులుం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ దాడి, వాహనాల తనిఖీల్లో ఆపినందుకు రెచ్చిపోయిన డ్రైవర్ సోషల్ మీడియాలో వైరల్. అధికార బలుపు అలా ఉంటుంది, చాలామందిలో ఉంది. వైఎస్ఆర్సీపీ నేత దారుణత్య బైక్పై వస్తుండగా మాజీ ఎంపీటీసీపై దుండగుల ఘాతుకం, మినరల్ వాటర్ కోసం వెళ్తుండగా కాపు కాసి దాడంటే కర్నూలు జిల్లా వారోకరుడు. ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్కౌంటర్ పక్కన పెడదాం. తర్వాత లోకేష్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు, వారం రోజుల్లో పూర్తి చేయాలని టీచర్లకు టార్గెట్, విద్యాశాఖ వైఫల్యం బయటపడడంతో వారిపై చర్యలు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి, 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి. ఏమండి, ఒక సంవత్సరంలో 18% మంది పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేస్తేనే ఆయన రాజీనామా చేయాలంటే 2020 నుంచి 2025 వరకు 24 వరకు వరుసగా 5 సంవత్సరాలు కూడా, ఒక సంవత్సరం 22%, ఒక సంవత్సరం 20%, మరో సంవత్సరం 18%. సేమ్ ఇప్పుడు లోకేష్ గారి దగ్గర హయాంలో ఏవైతే తప్పులు జరిగాయో మూల్యాంకనంలో గతంలో కూడా కొనసాగాయిగా. మరి అప్పుడు ఎంతమంది రాజీనామా చేయాలి? అప్పుడు ఎందుకు విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయలేదు? అప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు అడిగితే బాగుండేది. నైతిక వాళ్ళ విలువలు వీళ్ళకి కూడా పాటించాలని చెప్తున్నారని బాగుండేది. సో ఇది 10వ తరగతి మూల్యాంకనంలో గత 5-6 సంవత్సరాలుగా దారి తప్పింది. గురువులు దారి తప్పారు. వాళ్ళకున్న ప్రెజర్, వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి 40 పేపర్లు దిద్దాలి ఒక్కొక్క టీచరు. ఆ టార్గెట్ మేరకు పూర్తి చేయాలి, లేకపోతే వాళ్ళకి మళ్ళీ డిఏ కట్ అంటారు. అదంతా కూడా ప్రభుత్వ సిస్టమ్ ఫెయిల్యూర్ అనమాట. టీచర్లకు తప్పు అని పూర్తిగా వాళ్ళ మీద నెట్టేయలేం, లేదా విద్యాశాఖ మంత్రికి తప్పు అని పూర్తిగా అతని మీద నెట్టేయలేం. సిస్టమ్ ఫెయిల్యూర్. ఆ విధానపరమైన లోపాలే ఉన్నాయి. ప్రభుత్వం వీలైతే దాన్ని సమీక్షించాలి. దేవతల రాజధానిలో ఉండడం అదృష్టం, అమరావతిలో మియావాకీ సహా అనేక దేశాల గార్డెన్లు, ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు. ఇక తప్పుడు కేసులకు నేను బెదిరే రకం కాదు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ వికెట్ పడబోతుందండి.
ఇంకో 4-5 రోజుల్లో ఈ వికెట్ పడబోతుంది, అందుకని ఈయన తప్పుడు కేసులతో నేను బెదిరే రకం కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు. తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకం. మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా మద్యం మత్తులో రెచ్చిపోయాడు. అన్నమయ్య జిల్లాలో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారిపై గంజాయి కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్లో నానాయాగి చేశాడు. ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయండి. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు బాధ్యులైన వారిలో ఎవరిని విడిచిపెట్టొద్దని ఆర్సీబీ కర్ణాటక క్రికెట్ సంఘం ప్రతినిధులను అరెస్ట్ చేయాలని డీజీపీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు. లోకేష్ ఒత్తిడితోనే మూల్యాంకనం తప్పులు. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ, అందుకేగా మనం చెట్లు కొట్టించాం. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్ల పక్కన కొట్లుంటే కొట్టించేసే రకమైన ఈయన కూడా సందేశాలు ఇచ్చేయడమే. ఏమంటారు? ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది అసలు నెయ్యే కాదు, వైసీపీ హయాంలో టీటీడీ కల్తీ సరుకు సరఫరా, పామాయిల్, కెమికల్స్, ఇతర ముడిత పదార్థాలతో తయారీ. ఇందాక ఈనాడులో చెప్పుకున్నాం కదా, అదే ఇచ్చారు. ఇక కలిసికట్టుగా బురద జల్లుదాం. సాక్షిలో కొంతమంది ప్రతినిధులు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిపి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నారంటండి. వాళ్ళు వారానికి ఒకసారో నెలకు 3-4 సార్లు కలుస్తున్నారంట. హైదరాబాద్లో ఒక ప్లేస్లో కలుస్తున్నారంట. కలిసి ఈ వారం ఏం బురద జల్లాలి, ఈ వారం ఏం తప్పుడు వార్త రాయాలి, సాక్షిలో ఒక వార్త రాయడం, దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చ చేయడం, ఫీల్డ్లో రచ్చ చేయడం, ఇది ఒక బురద రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. సాక్షి వైసీపీ సొంత పత్రిక అనేది బహిరంగ విషయం. ఇప్పుడు ఆ ముసుగును పూర్తిగా తొలగించారు. రాజకీయ లబ్ధి, వ్యాపార వృద్ధి కోసం పార్టీ నేతలు, పత్రికా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని జగన్ ఆదేశించారు. అధికారంలో ఉండగా రోతపత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్లు ఐపాక్ వ్యూహాలను వాడుకున్నారు. ఇప్పుడు అధికారం లేదు, వాలంటీర్లు లేరు, దీంతో పార్టీ నేతలకి ఆ బాధ్యత అప్పగించేశారు. ఒక పత్రిక ప్రతినిధులు అదే పత్రిక యజమాని అధ్యక్షతన నడిచే పార్టీ నేతలు కలిసి కూర్చొని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని తీర్మానించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యం. సాక్షి పత్రికలో ఏది పడితే అది రాసేయాలి. మొత్తానికి చాలా డీటెయిల్గా రాశారు. సాక్షి వ్యవహారం ఏంటి, సాక్షిలో ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి అనేది రాసుకొచ్చారనమాట. చిన్న సమస్యను పెద్దగా చూపించాలి, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించాలి, పరస్పరం సమాచారం పంచుకోవాలి, రోతపత్రికలో వార్తలు రాగానే వైసీపీ పరంగా రాజకీయ ఆందోళనలు చేయాలి. జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి భేటీలు, తిరుపతిలో జరిగిన తొలి సమావేశం, భూమన, చెవిరెడ్డి, రోజా సహా పలువురు నేతలు హాజరు. సొంత పత్రిక ఎలా ఉందో వాళ్ళందరికీ కూడా నాయకులతో కలిపి పనిచేయండి, మీరు తప్పుడు వార్తలు రాయండి, ప్రభుత్వం మీద బురద జల్లండి అని చెప్పి ఆదేశించారంట. ఇక రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లాస్ తయారీ హైదరాబాద్లో. మంచిది. $1000 చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు. యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్త ప్రీమియం సేవలు. మొత్తం అంతా కమర్షియల్. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, మొత్తం బిజినెస్ చేస్తాడు ఆయన అంతా. అందుకే ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. తిరుపతి చేరిన లిక్కర్ లింకులు. 2 రోజులు సిట్ అధికారుల విచారణ. చంద్రగిరి, తిరుపతిలో సమాచార సేకరణ. అరెస్ట్ చేయాలనుకుంటే నేనే వస్తా చెవిరెడ్డి. జాబ్ గ్యారంటీకి యాడ్ ఆన్ నైపుణ్యం. ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలా డిప్లొమా విద్యార్థులకు అదనపు కోర్సులు. 10 సెక్టార్లలో 24 రకాలు అందుబాటులోకి. అందుకోసం ప్రత్యేకంగా సిలబస్లు, ప్రాంతాలు, పరిశ్రమలకు తగ్గట్టుగా కోర్సులు, అదనంగా సర్టిఫికేట్ జారీకి ప్రణాళిక. సాంకేతిక విద్యాశాఖ నూతన విద్యా విధానం. బాగుంది. నేటి నుంచే మెగా డిఎస్సి. ఓకే. రైల్వే జోన్పై ముందడుగు. దక్షిణ కోస్తా జీఎంగా సందీప్ మాధుర్ చెప్పుకున్నాము. ఇక నాలాంటి వేల మంది విద్యార్థుల మనోగతమే వినిపించా. గాజాలో జరుగుతున్న నరమేధం. మానవత్వం ఉన్న వారు ఎవరూ సమర్థించరు. పాలస్తీనా వాసులకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాం. క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజు కావాలని ఈ అంశం లేవనెత్తా. అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు. వర్సిటీ నుంచి బహిష్కరించలేదు. డిగ్రీని పోస్టులో పంపుతామన్నారు. యువత బాధితులకు గొంతు అవ్వాలి. ఆంధ్రజ్యోతితో మేఘవేమూరి. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గలం వినిపించిన ఎంఐటి విద్యార్థిని. మేఘవేమూరి అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గలం వినిపించారు. అలా వినిపించడంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్నమాట. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో రాశారు. తర్వాత పాలస్తీనాకు మద్దతుగా గలమెత్తుతున్న వారిపై అమెరికా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది. సోషల్ మీడియా వెట్టింగ్ పేరిట సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడపడుతూ పాలస్తీనా మద్దతుదారులను హడలెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోని ఓ తెలుగు కుటుంబానికి చెందిన మేఘవేమూరి పెను సాహసం చేసింది. తాను చదువుకున్న యూనివర్సిటీలోనే
పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడింది ఆమె ఎంఐటీలో. ఆర్సీబీపై కేసు, తొక్కిసలాటపై సుమోటోగా పోలీసుల చర్య. ఓకే, అది కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో పల్లెలకు కొత్త కళ, జిల్లాలను కలుపుతూ హైవేల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ, హైవేలతో గ్రామాలు మరింత ముందుకు. ఓకే, మావోయిస్ట్ అగ్నేత సుధాకర్, బనకచర్లకు సానుకూల సంకేతాలు, సిద్ధమవుతున్న డిపిఆర్, త్వరలో కేంద్రానికి నివేదిక. వీరాభిమానుల ప్రాణాల ఫనం, భారత్ క్రికెట్కు ఓ సామాజిక సాంస్కృతిక భావన. ఆ భావోద్వేగాలు వేడివేడిగా ఉన్నప్పుడు ఆ వేడిలో ఎవరు పెట్టమన్నాడు ఇదంతా? బెంగళూరు తొక్కిసలాటపై హైకోర్టు సుమోటో విచారణ. ఈ నెల 10 కల్లా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. వీళ్ళందరి మీద కేసులు. పేదల కోసం కట్టుబడి ఉన్నాం, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసాం. ఎక్స్లో ప్రధాని మోదీ ట్వీట్. ఏంటి 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు? అసలు పేదరికానికి కొలమానం ఏంటి? రోజుకి ఎంత సంపాదించాలి, ఎంత సంపాదిస్తున్నారు? ఖర్చులు పెరుగుతున్నాయిగా. కాస్త సంపాదన, ఒకప్పుడు 300 ఉండే కూలి ఇప్పుడు 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు. కానీ ఒకప్పుడు 70 రూపాయలు అన్న పెట్రోల్ ఇప్పుడు 107, 108 అయింది. కాబట్టి పేదవాడుగానే ఉంటున్నాడు. మాటలు చెప్తారు మీరు. క్యాబినెట్ క్లాస్ రూమ్ అయితే మోదీ ఓ టీచర్, మంత్రులు స్టూడెంట్స్. నిన్న తన మంత్రివర్గ సహచరులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సున్నితంగా కొన్ని విషయాల్లో క్లాస్ స్పీకర్. జిల్లాల్లో ఒకరోజు గడపండి, భావి లక్ష్యాల మీద దృష్టి పెట్టండి, పెద్ద లక్ష్యాల కోసం నిమిషాల్లో నిర్ణయాలు, పాత ప్రభుత్వ వైఫల్యాలతో పోలికలు వద్దు, క్యాబినెట్ సహచరులకు ప్రధాని మోదీ గీతా బోధన అని రాశారు. దాని గీతా బోధనని ఎలా అంటారు? ఉద్బోధన చెప్పండి, లేదా సలహాలు సూచనలు ఇచ్చారని చెప్పాలి. కానీ గీతా బోధన, దాన్ని గీతతో ఎలా పోలుస్తారు? ఇవి ఆంధ్రప్రభ. ఇక ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం, చూసి ఇంకా ఆపేయచ్చు. 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం అండి. ఆ జాబితాలో ఆఫ్ఘన్, ఇరాన్, లిబియా కీలక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం, కొంతమందికి సడలింపు. సో 12 దేశాల పౌరులు అమెరికా శాశ్వతంగా నిషేధించింది. వెంటనే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, ప్లస్ ఆ దేశం నుంచి ఎవరు రావద్దని చెప్పేసింది. అలాగే పొడమిని పరిరక్షించుకుందాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపు. సింధూర మొక్క నాటిన ప్రధాని. సింధూర మొక్క నాటారట. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారే. మస్క్, ఆయన లేకున్నా గెలిచేవాడిని. డొనాల్డ్, తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించేవాళ్ళు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు అని ఆయన గురువారం స్పష్టం చేశారు. సో దానికి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు, ఆయన లేకపోయినా నేను గెలిచేవాడిని అని. మోదీ అదానీలది షోలే స్నేహం. కాంగ్రెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలది షోలేలోని జై వీరుల స్నేహం కంటే బలమైనదిగా నిరూపితమైందని కాంగ్రెస్ నాయకుడు అజయ్ కుమార్ విమర్శించారు. అంటే ఆ షోలే స్నేహం అని నేను చెప్పలేను, కానీ డీలింగ్ అయితే ఉంది, స్నేహం అయితే ఉందనేది వాస్తవం. జర్మనీలో ఎంపీ మహువా వివాహం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాహం చేసుకున్నారు. ఒడిశాలోని పూరి మాజీ ఎంపీ, బిజు జనతాదళ నేత, సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రాను జర్మనీలో పెళ్ళయిందండి. వాళ్ళ పెళ్ళి నేడు చినాబ్ అంజీ వంతెనల ప్రారంభం. రేపటి నుంచి శ్రీనగర్కు వందే భారత్ సేవలు. వధువుకు 90, వరుడికి 95 ఏళ్ళు. 70 ఏళ్ళ సహజీవనం తర్వాత పెళ్ళి. వామ్మో. ఆడబిడ్డలు విత్తన రాకి. పొగాకు, మామిడి, కోకో రైతులకు ఊరట. నేటి నుంచి 7 మార్కెట్ యార్డుల్లో హెచ్డి బార్లీ పొగాకు కొనుగోలు. ప్రాసెసింగ్ మామిడి రకాలకు కిలో 12 రూపాయలు, కోకో కిలో 500. సీఎం సమీక్షలో నిర్ణయం. తర్వాత సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పెట్టుబడులు, పరిశ్రమలకు ఆకర్షణ, 1200 కోట్లతో రహదారుల బాగు, అన్నదాతలకు అండగా అన్ని అండదండలు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ విజయాలు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం సంబంధించి పాజిటివ్ అంశాలన్నీ కూడా ఈనాడులో ఒక స్టోరీ ఇచ్చారండి. వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారంట. అలాగే దొంగతనాలు, అత్యాచారాలు చేసిన వారికి పరామర్శ. జగన్పై విరుచుకుపడిన ఆనం వెంకటరమణారెడ్డి. విద్యార్థులకు యోగా తప్పనిసరి చేయాలి. ఇక పాకిస్తాన్ అందరూ ఉగ్రవాద కేంద్రంగానే గుర్తిస్తున్నారు. అన్ని దేశాల నుంచి భారత్కు సంపూర్ణ మద్దతు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ మధ్య ఎంపీల బృందం విదేశాలకు వెళ్ళారు కదా, అందులో లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్ళారు. ఆ విశేషాలన్నీ కూడా తీసుకొచ్చి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన. అది చూడొచ్చు. పాక్ చేతికి తాళాలు. ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీల్లో ఆ దేశానికి కీలక పదవులు. ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే.
ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా మారిన భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదాలను కట్టడి చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇలాగే. ఇన్ఫ్లుయెన్సర్లతో పాక్ గూఢాచార్యం వల వేస్తున్న మేడం ఎన్. పాకిస్తాన్కి చెందిన మహిళా వ్యాపారవేత్త భారత్లో ఇన్ఫ్లుయెన్సర్లను గూఢాచార్యానికి పూసుకొల్పినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ చెప్పుచేతల్లో పనిచేసే ఆమె పేరు నోషబా షహబాదా మసూద్. తలపై తుపాకీ గురిపెట్టినా పాక్తో చర్చలుండవు. ఉగ్రశక్తులను నియంత్రించకపోతే మళ్ళీ దాడులు చేస్తాం. థరూర్. అమెరికా పర్యటనలో పలువురితో భారత బృందం భేటీ. సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వీడియో మీరు మధ్యలో అంటే ప్రజెంటేషన్ మారాలన్నా, మధ్యలో మీకు ఏమైనా నాకు చెప్పాలనిపించినా సరే కామెంట్ చేయండి, చెప్పండి. అలాగే ఈ మధ్య ఒక ఫుడ్ ప్రోడక్ట్ గురించి నేను రెగ్యులర్గా చెప్తున్నాను, లడ్డూపల్లెం.com అని. అందులో కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయండి, హాట్ స్నాక్స్ అవి వచ్చాయన్నమాట. సో మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి, ఆన్లైన్లోనే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఒక 18 రకాల లడ్డూలు మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం కదా. ఫ్లాక్సీ సీడ్స్, రకరకాల మల్టీ సీడ్స్, వీటితో పాటు ఇదిగోండి హాట్ స్నాక్స్, జొన్న అండ్ కొర్ర, రాగి వీటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి రాగి మురుగులు, కొర్ర రిబ్బన్ పకోడా, రాగి పూస ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీలైతే మీరు ఆన్లైన్లో బుక్ చేయండి. లేదు మీకు అలాగే ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు, ప్లస్ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి. బల్క్ ఆర్డర్స్ కోసం 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.